వినిపిస్తున్నాయి. ఇదే అంశంపైన మనం చర్చిద్దాం. మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు ప్రస్తుతం బీజేపీ యువ నాయకులు కొట్టే మల్లికార్జున్ గారు. మిగతా గెస్టులు కూడా మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. నమస్తే మల్లికార్జున్ గారు. నమస్తే మేడం. మల్లికార్జున్ గారు, ఏంటి ఇవాళ అక్కడ గుంటూరులో జరిగిన పరిస్థితి గురించి మీ అభిప్రాయం ఏంటి? అసలు ఒక సీఎం పదవిలో ఉన్న వ్యక్తిని ఆ విధంగా దుర్భాషలు ఆడొచ్చా? ముందుగా ప్రైమ్ నేమ్ న్యూస్ వీక్షకులకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారాలండి. ఈరోజు రాష్ట్రంలో ఒక ఫ్రస్ట్రేషన్ మీద ఉన్నారని చెప్పొచ్చు. వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు స్పష్టంగా ప్రజలు వాళ్ళు చేసేటువంటి అవినీతి ఏదైతే ఉందో, లిక్కర్ మాఫియా, భూ మాఫియా, గ్రానైట్ మాఫియా, గూండాయిజం, అలాగే రౌడీయిజం, అదే విధంగా అవినీతి ఆరోపణలు, అదే విధంగా అన్యాయాలు, ఆక్రమణలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి 11 సీట్లు ఇచ్చి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా పక్కన పెట్టినప్పటికీ వాళ్ళ బుద్ధి, వాళ్ళ తీరు, వారి యొక్క బిహేవియర్ మారలేదని స్పష్టంగా చెప్పొచ్చు మేడం. ఈరోజు స్పష్టంగా అంబటి రాంబాబు గారిని చూస్తే నిజంగా యావత్తు సమాజం గాని, అదే విధంగా రాజకీయ నాయకులు చూసి రాజకీయాలకి రావాలనుకుంటున్న యువతను గాని చాలా సిగ్గుపడాలి. ఎందుకంటే రాజకీయ వ్యవస్థలో వచ్చినటువంటి నాయకులు హుందాగా వ్యవహరించాలి, హుందాతనంతో ఉండాలి, ప్రజల కోసం పనిచేయాలి, ప్రజా సమస్యలుంటే పరిష్కరించాలి. ప్రతిపక్ష పార్టీ అయినప్పటికీ, ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ప్రజల కోసం పనిచేయాలి. అలాంటి ప్రజాప్రతినిధిగా ఉండి గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎమ్మెల్యే అయి ఉండి అదే విధంగా ఇరిగేషన్ మినిస్టర్ గా కూడా పనిచేసినటువంటి అంబటి రాంబాబు గారు ఈ రోజు సంయమనం కోల్పోయి దాదాపు 4 సార్లు సీఎం అయినటువంటి ఒక విజనరీ లీడర్ ఇప్పుడు ప్రస్తుత ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారిని సింగులర్ గా ఏకవచనంతో మాట్లాడుతూ, బండబూతులు మాట్లాడుతూ, దౌర్జన్యంతో మాట్లాడడం ఎంతవరకు సమంజసం? ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు మేడం. రాబోయే రోజుల్లో వాళ్ళ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా గెలవరు, ప్రజలు కూడా గెలవనివ్వడానికి కూడా తావు ఇవ్వరు. ఎందుకంటే వీళ్లకు ఫ్రస్ట్రేషన్ పట్టుకుంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం దాదాపు ఈ 18 నెలల్లోనే, అంటే దాదాపు ఈ 2 సంవత్సరాల్లోనే ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి అన్ని రకాల హామీలతో పాటు హామీలు కూడా ఇవ్వనటువంటి ప్రతి దాన్ని ప్రజల కోసం సంక్షేమ పథకాన్ని కావచ్చు, అభివృద్ధిని కానీ, డెవలప్మెంట్ ని కానీ ముందుకు తీసుకెళ్తుంది. కాబట్టి వాళ్ళకి శవ రాజకీయాలకి, దౌర్జన్యానికి ఇవన్నీ వీళ్ళు తెరలేపుతున్నారని చెప్పి స్పష్టంగా చెప్తున్నాం మేడం. ఈ రోజు అదే అంబటి రాంబాబు గారు బండబూతులు మాట్లాడడం పక్కన పెట్టి టీటీడీ సంబంధించినటువంటి కల్తీల్లో లడ్డు కల్తీ జరిగిందని చెప్పేసి సాక్షాత్తు సిట్టు పేర్కొనింది. దాదాపు 250 నుంచి 260 కోట్ల స్కామ్ జరిగింది. ఇందులో దాదాపు 60 లక్షల కిలోలకు పైగా కల్తీ నెయ్యి సరఫరా చేశారని, అదే విధంగా ఏఆర్ డైరీ ఫుడ్ ప్రాజెక్ట్స్ ఏదైతే ప్రైవేట్ లిమిటెడ్ ఉందో ఇది తన సంస్థ నుంచి కాకుండా ఇతర సంస్థల నుంచి సరఫరా చేసిందని చెప్పి నిర్ధారణ చెప్పింది. అదే విధంగా సిట్టు యొక్క దర్యాప్తును కొనసాగిస్తున్నారు. అదే విధంగా ఎన్డీడీబీ కూడా స్పష్టంగా చెప్పింది జంతువుల యొక్క కొవ్వుని లడ్డు తయారీలో వాడారు, హిందువుల యొక్క మనోభావాలను ఈ రోజు కించపరుస్తున్నారని సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా చెప్పారు. లడ్డు వ్యవహారాన్ని చాలా వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. ఈ రోజు దేవాది దేవుడైనటువంటి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి ఆదరణ మనకందరికి తెలుసు. ఈ రోజు టీటీడీ యొక్క బోర్డు మెంబర్స్ ఒక కమిటీని ఏర్పాటు చేసి ప్రస్తుత ప్రభుత్వం హిందువుల మనోభావాలను గౌరవిస్తూ ఈ రోజు దేవునికి సంబంధించినటువంటి ఆగమ నియమాలను పాటించడంతో పాటు అన్ని రకాల వర్గాలను గౌరవిస్తూ ఈ రోజు సంక్షేమము, అభివృద్ధి 2 కళ్ళ అజెండాతో ఈ రోజు ప్రస్తుత ఎన్డీఏ కూటమి అభివృద్ధితో ముందుకెళ్తుంటే ఓర్వలేనటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు రోజు ఒక రాజకీయానికి తెరలేపుతున్నారు. ముఖ్యంగా ఒకటి స్పష్టంగా చెప్పదలుచుకున్నాం మేడం, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు కానీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికానికి, ప్రజలకు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. వీళ్ళ తాటాకు చెప్పులకు ఎన్డీఏ కూటమి నాయకులు, బీజేపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, జనసేన నాయకులు కానీ అదేవిధంగా ప్రజలు కానీ భయపడాల్సిన అవసరం లేదు. ప్రజలకు ఈ రోజు ఎన్డీఏ కూటమి అండగా ఉంటుంది. కేంద్రంలో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో జాతీయ నాయకత్వము, రాష్ట్ర నాయకత్వము, కూటమి నాయకులకు భరోసాను కల్పించారు. ప్రజల కోసమే మేము పనిచేస్తున్నాం మేడం. సో ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఈ రోజు మేము స్పష్టంగా చెప్తున్నాం. ముఖ్యంగా ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు శవ రాజకీయాలకు, గూండాయిజంకి, దౌర్జన్యానికి ఈ రోజు తెరలేపుతున్నారు కదా.
మీరు టీటీడీకి సంబంధించి గతంలో వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు, భూమన కరుణాకర్ రెడ్డి గారు కూడా గతంలో ఏ విధంగా అవహేళన వ్యంగ్యంగా చేస్తూ టీటీడీకి సంబంధించినటువంటి ఆగమ నియమాలను పాటించకుండా తిరుమల లడ్డుని ఏ విధంగా అవహేళన చేశారో ఈ రోజు వాటికన్నిటికీ సమాధానాలు చెప్పాలి. సాక్షాత్ ఒక సిట్ ఏర్పాటు చేసి 35 మంది నిందితులను పేర్కొని ఈ రోజు ఎన్డీటీబీ లాంటి సంస్థ కావచ్చు, లేదంటే ఇతరత్ర సంస్థల్లో కూడా లడ్డులో కల్తీ నెయ్యి జరిగిందని వాస్తవం అని చెప్పి చెప్తే, ఈ రోజు వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ, వైఎస్ఆర్సీపీ పేటిఎం బ్యాచ్ కానీ సోషల్ మీడియాలో కల్తీ నెయ్యి జరగలేదని చెప్పేసి ఈ రోజు వాళ్ళకు ఫేవర్ గా మాట్లాడి ప్రజలను కూడా మభ్యపెడుతున్నాయి. ఈ రోజు ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కూడా ప్రజలకు కరెక్ట్ నిజాలను చెప్పాలి. నిజం చెప్పాలంటే మేమే 24/7 లో 18 hours సోషల్ మీడియాలో ఉంటాం మేడం. చదువుకున్నటువంటి ఒక యువ నాయకులుగా కానీ, బీజేపీ పార్టీ యువ నాయకులుగా